అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ఏ ఏ జిల్లాలలో అందించబోతున్నారనే సమాచారం అనేది స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. చాలామంది మాకు ఇంకా పెన్షన్ రాలేదు అని నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మీకు మళ్ళీ అడగదలుచుకున్నాను, మీకు ఇంతవరకు పెన్షన్ అనేది అందిందా అందలేదా? ఉదాహరణకు ఎలా అంటే, తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్ని నవంబర్ నెలలో ఇచ్చేవారనమాట. అంటే ఒక పెన్షన్ నెల పెండింగ్. ఆ నవంబర్లో ఇచ్చే పెన్షన్ని ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వాలి. ఈ నవంబర్ పెన్షన్ మీకు డిసెంబర్ నెలలో అందిందా అందలేదా అనేది నా ప్రశ్న. దానికి మీ సమాధానం అంది ఉంటేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక రెండో టాపిక్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో 4016 6016 రాష్ట్ర ప్రభుత్వం మొదట ఏ జిల్లాలలో ఇవ్వబోతుంది అనే సమాచారం కూడా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ పథకాన్ని, ఈ పెన్షన్లను, కొత్త పెన్షన్లను ఎప్పుడు పెంచబోతున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, ఈ అన్ని అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి నిరీక్షణకు తెరపడింది. 4000, 6000 ఆసరా పెన్షన్లు అందించే తేదీలను ప్రభుత్వం ప్రకటించబోతుంది. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ హామీలు మేరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. సో దీనిలో భాగంగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నారు అనే సమాచారం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ హామీను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెల చివరి నాటికి ఈ పథకం అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రైతు సంక్షేమం కట్టుబడి రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 1 ఎకరాకు 15,000 అందిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులలో రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలలో లబ్ధిదారులు అధికంగా ఉన్నారు. పెంచిన పెన్షన్ అమలు ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్న వారికి ఇదొక ఎంతో ఉపశమనం కల్పించే శుభవార్తగా చెప్పుకోవచ్చు. దివ్యాంగులకి ఎంతో ఆసరాగా నిలవనుంది. సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి మీకు మ్యాటర్ ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నాను. మొదట 4016 6016 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరిలో పెంపు చేయడానికి, అంటే డిసెంబర్ 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం 4016 6016 రూపాయల చేయూత దివ్యాంగుల పెన్షన్పై నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్ విషయానికి వస్తే, ఈ నెల పెన్షన్ అంటే నవంబర్ పెన్షన్ అనమాట. ఆ పెన్షన్ డిసెంబర్ నెలలో దాదాపుగా 70% మంది వరకు అందలేదనే సమాచారం తెలుస్తుంది. 30%లో కొంతమంది కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి మరి కామెంట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. నేను తీసుకున్న సమాచారం ప్రకారం నిన్నటి వరకు అయితే పోస్టల్ ద్వారా ఇచ్చే వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి ఎలాంటి నిధులు వారి ఖాతాలలో జమ కాలేదనే సమాచారం అయితే తెలియజేశారు. సో ప్రస్తుతానికి డిసెంబర్ నెలలో అందాల్సిన ఆసరా పెన్షన్లు అనేవి ఒకవేళ నిధులు జమ కాగానే రేపు ఎల్లుండిలో పూర్తి చేయడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఒకవేళ అవి ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది అప్డేట్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. సో ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలలో పెన్షన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారనే విషయానికి వస్తే, మొదట ఈ రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలలో అందించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అప్డేట్ ఉంది కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.